హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తుంది తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ఎమ్మారిపల్లి సర్కిల్ నుంచి కపిలతీర్థంకి వెళ్ళే రోడ్డు, ఆ తర్వాత భవాన్ నగర్ సర్కిల్ అనమాట. ఆ రోడ్డు అంతా ఇదైతే కవర్ చేస్తుంది వీడియోలో. చూడండి, ఈ రోడ్డు కనిపిస్తున్నదంతా వెస్ట్ చర్చ్కి వెళ్ళే రోడ్డు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బాలాజీ కాలనీ అయితే వస్తుంది. ఆ బాలాజీ కాలనీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కనుక మీరు వెళ్ళినట్టయితే రాయచోటి, మదనపల్లి, ఇట్లా బెంగళూరు అలా వెళ్ళే రోడ్ అనమాట. రైట్ సైడ్ తీసుకుంటే గాంధీ రోడ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నదంతా వెస్ట్ చర్చ్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెస్ట్ చర్చి అనేది ఉంటుంది. ఇక్కడ వెస్ట్ చర్చి ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు కనుక వెళ్ళినట్లయితే వెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది, ఈ రోడ్లో వెళ్ళాలి. బట్ రైట్ సైడ్ కనుక వెళ్ళినట్లయితే బాలాజీ కాలనీ ఏరియా వస్తుంది. ఇంకా ఫుట్పాత్ మీద అంతా ఇక్కడ కొన్ని షాప్స్, అంటే స్ట్రీట్ ఫుడ్ అనేది కాదు, షాప్స్ అనమాట. అలా అయితే పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ రైట్ సైడ్ ఏమంటే స్కూల్స్ అనేది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా స్కూల్ ఉంటుంది. రైట్ సైడ్ నార్మల్గా ఫుడ్, జ్యూసెస్, ఆ తర్వాత పండ్లు, కూరగాయలు అలాంటివి అయితే సేల్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప్లేస్ ఏంటంటే ఎస్వి ఆడిటోరియము, ఆ తర్వాత ఎస్వి ఆర్ట్స్ కాలేజు, ఎస్వి యూనివర్సిటీ వెళ్ళే రోడ్డు కూడా ఇదే అనమాట. ఇది వచ్చి బాలాజీ కాలనీ సర్కిల్. పికాక్ సింగ్ ఉంది కదా, ఇదంతా బాలాజీ కాలనీ సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే టౌన్ క్లబ్ సర్కిల్ అయితే వస్తుంది. ఆ ఏరియాలో ఏమంటే మెయిన్ అక్కడ బాగా ఫేమస్ టౌన్ క్లబ్ వచ్చి మంచి జంక్షన్ అనమాట. గాంధీ రోడ్డుకి వెళ్ళడానికి ఇట్లా ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అండ్ ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళడానికి మార్గం అన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇవంతా గోల్డ్ షాప్సే వస్తుంది. బాలాజీ కాలనీ రోడ్ అంతా గోల్డ్ షాప్స్. అండ్ అలాగే ఇంకా కొంచెం డౌన్ అయితే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. ఇదంతా తిరుపతిలో ఉన్న ఒక ఏరియా అనమాట. ఇప్పుడు కనిపిస్తున్న బ్యానర్లు, ఫ్లెక్సీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి పైనే. లైక్ మనకి హైదరాబాద్లో అమీర్పేట ఎలాగో తిరుపతికి బాలాజీ కాలనీ అలానమాట. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడే ఉంటుంది. ఏదర్ ఎస్ఏపి నేర్చుకోవాలన్నా రకరకాల కోర్సెస్ అన్నీ ఇక్కడే ఉంటుంది. సాఫ్ట్వేర్ సైడ్ అండ్ బీపీఓ సైడ్, మోటగేజ్ ప్రాసెస్, ఇలా చాలా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఏం నేర్చుకోవాలన్నా ఈ బాలాజీ కాలనీ అయితే రావచ్చు అనమాట. ఇన్స్టిట్యూట్ నేమ్స్ అయితే నేను చెప్పలేను. అండ్ ఈ ఏరియాకి వచ్చారంటే మీరైతే ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఇది కనిపిస్తుందా టౌన్ క్లబ్, ఇదంతా టౌన్ క్లబ్ అని చెప్పి పిలుస్తారు. ఈ వాల్స్కి ఫొటోస్ లాగా ఉన్నాయి కదా, 3D పెయింట్ లాగా, ఇదైతే 3D పెయింట్. అండ్ ఇది స్ట్రైట్ ఒకటే రోడ్డు అలిపిరి స్టెప్స్కి అయితే వెళ్తుంది. ఇక్కడే ఇదే రోడ్లో మనకి మహతి ఆడిటోరియం అయితే ఉంటుంది రైట్ సైడ్. అక్కడ ఏంటంటే కల్చరల్ ఈవెంట్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇంకోటి ఏరియా ఉంటుంది, ఒక టెంపుల్ అనమాట లెఫ్ట్ సైడ్. అది నెక్స్ట్ టైం వెళ్తాను. అదేంటి అంటే మంచినీళ్ళ గుంట అని చెప్పి పిలుస్తారు. మనకి గోవిందరాజస్వామి టెంపుల్లో స్వామివారి విగ్రహం ఏదైతే ఉంటుందో సేమ్ అదే విగ్రహము ఇక్కడైతే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి చూడాలి అంటే కొన్ని టైమింగ్స్ అనేది ఉంటుంది. ఆ రూట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, నెక్స్ట్ టైం వీడియో తీస్తాను. అండ్ ఇలాగ స్ట్రైట్ వెళ్తే ఇంకా ఇదే రోడ్లో మనకి స్విమ్స్ హాస్పిటల్ అయితే వస్తుంది. స్విమ్స్ హాస్పిటల్ ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎలిజిబుల్ అనమాట. కొన్ని ట్రీట్మెంట్స్, ఆ తర్వాత చిన్న అన్నీ ఉంటాయి కదా పేషెంట్స్కి. అలాగా స్విమ్స్ హాస్పిటల్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఫ్రీనే ఉంటుంది మోస్ట్లీ. మీరు మనీ పెట్టుకున్నట్లయితే మెడిసిన్స్కి, ఆ తర్వాత డిఫరెంట్ గ్లౌజెస్కి ఇలాంటి వాటికైతే పెట్టాల్సి వస్తుంది. స్విమ్స్ హాస్పిటల్ బాగా ఫేమస్ తిరుపతిలో. ఎక్కడెక్కడి నుంచో చాలామంది అయితే వస్తూ ఉంటారు హాస్పిటల్కి. చాలా ఆపరేషన్లు అన్నీ చేస్తూనే ఉంటారు, రకరకాలన్నమాట ట్రీట్మెంట్స్ అంతా. ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ రుయా హాస్పిటల్ అని చెప్పి వస్తుంది. ఈ రుయా హాస్పిటల్కి స్విమ్స్ హాస్పిటల్కి మధ్యలో మెడికల్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎస్వి మెడికల్ కాలేజ్ అనమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా అందరికి తెలిసిందే కదా, అలిపిరి మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. అలిపిరి స్టెప్స్ రీసెంట్గా ఒక మూవీ అయితే రిలీజ్ అయింది కదా, ఆ మూవీలో ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఉంటారు. ఆ మూవీ ఏంటంటే కుబేరా మూవీ. అంటే రీసెంట్గా దాదాపు ఒక 3-4 మంత్స్ పైన అవుతుంది అనుకోండి. ఆల్మోస్ట్ టౌన్ క్లబ్ నుంచి కపిలతీర్థం వరకు కాదు, అలిపిరి స్టెప్స్ వరకు అయితే వాల్కి లెఫ్ట్ సైడ్ పెయిన్స్ అయితే ఉంటుంది. ఇలాగ పెయిన్స్ ఇప్పుడు వీడియోలో కనిపించింది కదా, అదే స్విమ్స్ హాస్పిటల్కి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు చూడండి, వాల్స్కి మొత్తం పెయింట్ అయితే ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ రోడ్ అంతా క్రాస్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మెడికల్ కాలేజ్ క్రాస్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక సర్కిల్ వస్తుంది. దాన్ని దాటిన తర్వాత అలిపిరి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇక్కడైతే ఏదో ఒక పెయిన్స్ అనేది వేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇదే మెడికల్ కాలేజ్.
ఇక్కడ వైట్ పెయింట్ కొట్టారు. ఇంకా నెక్స్ట్ టైం ఫ్యూచర్లో మళ్ళీ ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఇదే రోడ్డుకి వచ్చాము అంటే ఏదో ఒక పెయింట్ అయితే వేసే ఉంటుంది. అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది అయితే దర్శనానికి వెళ్ళే భక్తులు ఉంటారనమాట నడుచుకుంటూ వెళ్ళడానికి. ఈ చెట్ల కింద అయితే బాగా చల్లగా ఉంటుంది. మోస్ట్లీ తిరుపతి బాగా చెట్లకి ఫేమస్ అనమాట. ఎక్కడ చూసినా చల్లదనమే ఉంటుంది. కొన్ని రోడ్స్ హైవే రోడ్స్, ఆ తర్వాత మెయిన్ జంక్షన్లకు వెళ్ళేటప్పుడు చెట్లు అయితే ఉండదు. ఇంకా ఈ రోడ్ అయితే అలిపిరి స్టెప్స్ కాబట్టి మోస్ట్లీ చెట్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూడండి, ఎవరో కారులో వచ్చి అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే ఉంటారు. ఇక్కడ ఎందుకంటే రుయా హాస్పిటల్ పక్కనే ఉంటుంది అండ్ అలిపిరి స్టెప్స్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలామంది అయితే ఎవరందుకు వాళ్ళు వచ్చి ఫుడ్ పార్సెల్స్ ఆ తర్వాత ఏవో ఒకటి ఇస్తూనే ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది రుయా హాస్పిటల్ అనమాట లెఫ్ట్ సైడ్. ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది భక్తులు ఉండొచ్చు, అలాగే పేషెంట్స్ని చూడడానికి అలా అయినా ఉండొచ్చు అనమాట. చాలామంది అయితే ఇక్కడ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అండ్ వైట్ రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే చాలామంది వెయిట్ చేస్తున్నది ఎందుకంటే ఒకటి ఫుడ్ కోసం ఉండొచ్చు, లేదంటే ఇలాగ చాలామంది అయితే వెహికల్స్లో తీసుకొని వచ్చి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కపిలతీర్థం దగ్గర కూడా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం ముందుకు వెళ్తే అలిపిరి స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అలిపిరి స్టెప్స్ అంటే అందరికి బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్తారు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవి స్ట్రీట్ స్టాల్స్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీకు లాకర్స్ ఉంటుంది. ఇది వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది లాకర్స్ అనమాట. ఇక లగేజ్ పెట్టుకొనేసి మీరు డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది జూ పార్క్ రోడ్డు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. జూ పార్క్ రోడ్డు అంటే మీకు అక్కడ ఏమంటే తిరుపతి జూ పార్క్ బాగా ఫేమస్. వీలైతే చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా గరుడ స్టాచ్యూ. ఇది తిరుమలకు వెళ్ళేటప్పుడైనా సరే, తిరుమలకి రిటర్న్ వచ్చేటప్పుడైనా సరే మీకు గరుడ స్టాచ్యూ అనేది కనిపిస్తుంది. ఇది తిరుమల ఎంట్రీ పాయింట్. ఇదైతే ఎగ్జిట్ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది తిరుపతికి వచ్చిన వాళ్ళకైతే. అండ్ తిరుపతిలో ఉన్న వాళ్ళకు కూడా ఆల్రెడీ ఈ ఏరియా అనేది తెలుసు అనమాట. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అయితే ఉంటుంది కపిలతీర్థంకి వెళ్ళడానికి. ఒకటే రోడ్డు డౌన్ అనమాట. ఇలాగ స్ట్రైట్ వెళ్ళిపోతే కపిలతీర్థం అయితే వస్తుంది. ఈ కపిలతీర్థం దగ్గర చూడండి, ఇది కపిలతీర్థం జంక్షన్ అండ్ నంది సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ లైక్ చూడడానికి అడవిలాగా అయితే ఉంటుంది, ట్రీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ మీకు జంగిల్ బుక్ దివ్యారామం పార్క్ అని చెప్పి అలో అయితే ఉంటుంది. దానికి ఎర్లీ మార్నింగ్ ఫ్రీ అయితే ఉంటుంది, ఆ తర్వాత టికెట్స్ అనేది ఉంటుంది. ఇది నంది సర్కిల్ కపిలతీర్థం అనమాట. కపిలతీర్థం సర్కిల్ అని చెప్పి పిలుస్తారు, అలాగే నంది సర్కిల్ అని కూడా పిలుస్తారు. ఒకరు ఒకటి పిలుస్తారు. అందరు పిలిచేది అంటే మెయిన్ కపిలతీర్థం సర్కిల్ అని చెప్పి పిలుస్తారు. ఈ సర్కిల్ అయితే అందరూ తెలుసు. ఆ తర్వాత ఇది కపిలతీర్థం లోపలికి వెళ్ళే మార్గము. అక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే తలనీలాలు సమర్పించడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ దాని పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటుంది. తలనీలాలు మెయిన్ తిరుపతిలో, కపిలతీర్థంలో ఒకటి, ఆ తర్వాత తిరుచానూరులో ఒకటి కూడా ఉంటుంది. 2 టైప్స్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా రిమైనింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు తిరుమలలో ఎలాగో ఉంటుంది తలనీలాలు ఇవ్వడానికి, కపిలతీర్థంలో కూడా ఉంది. అలాగే కపిలతీర్థంలో దాటిన తర్వాత ఇది ఏరియా మొత్తం వచ్చి అన్నారో సర్కిల్ అనమాట. అన్నారో సర్కిల్ నుంచి భవాన్ నగర్ సర్కిల్కి అయితే ఇప్పుడు ఆటో అయితే వెళ్తుంది. ఈ ఆటో, సో మేమైతే ఆటోలో వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఇదంతా ఫుడ్ కోర్ట్స్, స్ట్రీట్ స్టాల్స్ అండ్ షాప్స్ రకరకాలు అనేది ఉంటుంది. లైక్ బేకరీ, ఇవన్నీ ఐటమ్స్. కపిలతీర్థం ఆపోజిట్లోనే మీకు రోడ్ అయితే ఉంటుంది. ఈ రోడ్ ఏంటంటే డైరెక్ట్ భవాన్ నగర్ సర్కిల్ మీదుగా గోవిందరాజస్వామికి టెంపుల్ అండ్ అలాగే తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్కి, ఆ తర్వాత గాంధీ రోడ్ అనమాట. బట్టలకి బాగా ఫేమస్ స్ట్రీట్ షాపింగ్, బట్టల షాప్స్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతే భవానగర్ సర్కిల్ అయితే వస్తుంది. ఆ సర్కిల్ బాగా ఫేమస్ ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు, బట్ భవానగర్ సర్కిల్ అని చెప్పి అందరు పిలుస్తూ ఉంటారు. ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. భవానగర్ సర్కిల్ కంటే కొంచెం ముందు ఏడీ బిల్డింగ్ అయితే వస్తుంది. ఆ ఏడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ టీటీడీది అనమాట. అక్కడ ఏంటి అంటే టీటీడీ ఎంప్లాయీస్కి లడ్డూస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకొకటి, ఎవరైనా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అడ్రస్ కనుక మీరు పెట్టినట్లయితే మీ మ్యారేజ్ డేట్కి ఒక 30 days అయినా టైం అనేది ఉంటుంది కదా, 30 days బిలో అప్పుడు మీరు కనుక ఇన్విటేషన్ కార్డు డైరెక్ట్ మీరు స్వామి వారికి అయితే పంపచ్చు అనమాట, వెంకటేశ్వర స్వామి వారికి.
అడ్రస్ ఏంటంటే అడ్మిన్ టీటీడీ అడ్మిన్ బిల్డింగ్. అది ఎలా సెండ్ చేయాలి అంటే టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ మీరు మొత్తం ఇచ్చిన తర్వాత మీరు కనుక సెండ్ చేశారంటే డిటీడీసీ అయినా ఏదైనా కొరియర్ పార్సల్ సర్వీస్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని ద్వారా మీరు సెండ్ చేస్తే రిటర్న్ అనేది మీకైతే వస్తుంది. స్వామివారి దగ్గర నుంచి ఒక పసుపు దారము, కుంకుమ, పసుపు, అక్షింతలు ఇలా కొన్ని ఐటమ్స్ అనేది రిటర్న్ గిఫ్ట్ లాగా స్వామివారు మీకైతే పంపిస్తారు. అక్షింతల్ని మీరు పెళ్ళిలో ఇండివిజువల్గా కూడా చల్లచ్చు, లేదు అంటే మీరు అక్షింతలు అనేది చల్లుతారు కదా, అందరికి పంచుతారు కదా పెళ్ళిలోనే, అప్పుడు అదే అక్షింతలతో పాటు ఇవి కూడా కలిపేసి అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇండివిజువల్గానే మీ అత్తమామలతో అయినా మీ పేరెంట్స్తో అయినా కూడా చల్లించుకోవచ్చు అనమాట. లైక్ అది స్వామివారే ఇచ్చినంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వరదరాజస్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది వరదరాజస్వామి టెంపుల్. భవానగర్ సర్కిల్కి దగ్గరలో అయితే ఉంటుంది ఈ భవానీనగర్ సర్కిల్ అనేది. ఈ వరదరాజస్వామి టెంపుల్ దాటిన తర్వాతే ఇక్కడ ఏడీ బిల్డింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, వెడ్డింగ్ కార్డు స్వామివారికి సెండ్ చేయాలంటే ఈ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి అయితే అడ్రస్ మనం రాసి పంపిస్తే ఈ ఏరియాకి అయితే వస్తుంది. ఆ ఏరియా ఇదే అనమాట, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇక్కడి కాకపోయినా సరే మీరు అడ్రస్తో కరెక్ట్గా మెన్షన్ చేసి పంపిస్తే తిరుపతికి అయితే రీచ్ అవుతుంది పెళ్లి కార్డు అనేది, లేకుంటే తిరుమలకైనా రీచ్ అవుతుంది. డైరెక్ట్ పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇస్తారు, మళ్ళీ మీ ఇంటి అడ్రస్కి అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఆప్షన్ అయితే బాగుంటుంది కదా, డైరెక్ట్ స్వామివారి ఆశీర్వదించినంత హ్యాపీగా అయితే ఉంటుంది. ఇదంతా భవానీనగర్ సర్కిల్. ఇక్కడ ఏంటంటే కాలేజెస్, హాస్టల్స్ అనేది ఉంటుంది.